గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ప్రకటించారు. ఆ పర్యటనలో పోయే బృందంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అట్లాగే అమరావతి అట్లాగే పురపాలక శాఖలో ఎప్పుడు భూముల గురించే మాట్లాడే నారాయణ గారు, అట్లాగే పాపం బాగుండదు కాబట్టి టీజీ భరత్ గారు, వీళ్ళందరూ కలిసి సింగపూర్కి పోతున్నారు. ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారిగిన అధికారం లేకుంటే సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ హైదరాబాదు, విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు పెట్టుకుంటే బాగుండేది. పెట్టుకుంటే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. ఒక ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలుకి సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉమ్ములు చేసుకోవాలి. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తూ వస్తారు, అట్లా కళ్ళగా అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా, అన్నీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే, ఈ సందర్భంగా ఎందుకు మారుతున్నా అంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు ఎట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాం. అయ్యా, ఈరోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి, కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను. కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. మామూలు లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు, మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు, చదువుకోండి అని. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను, కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి బహుశా పరిపాలన మీద పట్టు లేదందామా, లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందో నాకు తెలియదు. కానీ అయా, ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇదేమి చోళుల, పాండ్యుల, గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో. కాదు, ప్రభుత్వం వేరే, పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు, ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పౌరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి చూపించారు, చలనం చూపించారు మీరు. అయ్యా, ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా? మీ విద్యాశాఖ మంత్రి బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లోకేష్ నారా గారు చెప్తూ
విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరేం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం. ఇప్పటికి 4,271 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది. ఎప్పుడది వైఎస్ఆర్సీపీ రెజిమ్లో లెఫ్ట్ ఓవర్ అట. అక్కడేమో 3,500 మాట్లాడాడు పాపం 10వ నెల 24లో. 25 3 నెలలకు వచ్చేసరికి అది 4,271 కోట్లు. ఎక్కలేదు కూడా. ఆ లెక్కల జాగరి కూడా మీరే చెప్పాలి మాకు. నేను చెప్పేది ఒకటే, అయా ఈ 6 ట్రైమిస్టర్లో త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా? ఇన్ని మాటలొద్దు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇప్పటికీ 6 త్రైమాసికాల కంటే దాదాపు 1.5 సంవత్సర కాలానికి 4,200 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలే. వాడు విడతల వారీగా కట్టేస్తాం, మేము దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అసలు మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీ మీద ప్రేమతో 785 కోట్లు వదిలేసామని చెప్పారు. 25 సంవత్సరం 3/22 తారీఖున విద్యార్థులకు మీరు ఎక్స్లో వచ్చేది వారిది అకౌంట్. అది ఆల్రెడీ రిలీజ్డ్ 788 crores. Released recently. I don't know what is recent and what is already. Recently 600. To be released 400. ఏం లెక్కలు ఇవి? మీరు బాకీ ఉన్నదేమో 4,200 కోట్లు. ఒకసారి ఇచ్చినామని చెప్పింది 788 కోట్లు. ఇప్పుడే రీసెంట్గా ఇచ్చేసినామని చెప్పిన 600 కోట్లు ఇంకా చేరలేక నడుస్తూనే ఉన్నాయి అవి అకౌంట్లకి. లాస్ట్ 700 అయితే ఇంక దిక్కు మొక్కులేదు, ఇంకా అవి పుట్లే. ఇప్పటికి మా దగ్గర సమాచారం ప్రకారం మీరు బాకీ ఉన్న డబ్బులు అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల పిల్లల కోసం, విద్య కోసం కేటాయించబడ్డ డబ్బు చెల్లించాల్సిన సొమ్ము 4,200 కోట్ల రూపాయలయ్యా. ఏంటి మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా? మీరు యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఈ మాట అనడానికి ఏమాత్రం బాధపడడం లేదు నేను. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా విద్యారంగాన్ని చూసిన వాళ్ళు మీరు మాత్రమే. చివరికి ఆనాడు ఉన్న వైస్ ఛాన్సలర్ని బలవంతంగా ఎక్కడెక్కడి మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా మీకు సంబంధించిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ల ఆఫీసులకు పోయి మూసేసి ముట్టడించి తాళం వేసి, నాకు అనంతపురం ఇంకా గుర్తుకొస్తా ఉంది, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులు, మధ్యతరగతి పేదవాళ్ళు ధైర్యంగా పిల్లల్ని చదివించుకుంటున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం తప్ప ఇంకోటి కాదన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. అది మీకు కూడా తెలుసు. మీకు ఇష్టంలే, పేద పిల్లలు చదువుకోవడం ఇష్టంలే, మీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒకనొక సందర్భంలో మీరే మాట్లాడారు ఆఖరికి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలని మీకు బాగా గుర్తుకుంటే, బహుశా మీరు ఎమ్మెల్యేలు ఏదో మొన్న ఆ కల్చరల్ ప్రోగ్రాం పెట్టారు, అందులో మీ వాళ్ళే ఒక స్కిట్ వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు సంబంధించినవే అని వాళ్ళు చెప్పారు, నేను చూశాను. అంటే ప్రభుత్వ రంగంలో స్కూళ్ళను పట్టించుకోరు, అట్లాగే ప్రైవేట్ రంగంలో వస్తే ప్రైవేట్ రంగంలో ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు ఏం ఫీజులు లేకుండా ఏం పనిచేయరు. వాళ్ళు ప్రభుత్వం చెల్లించకుండా ఉండే డబ్బుల్ని తల్లిదండ్రులు అప్పు చేసో సప్పు చేసో లేకపోతే తల తాకట్టు పెట్టో తెచ్చి కట్టాల్సిందే. అంటే ఎగ్జామ్ రాయనీరు, అంటే సర్టిఫికెట్లు ఇయ్యరు, హాల్ టికెట్ ఇయ్యరు. ఎందుకంటే మీకు తెలియదులేండి, మీరు బహుశా మీ పిల్లలు ఎవరు కూడా ఆఖరికి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మీకు తెలియదు. సింగపూర్, లావోస్, దావోస్ ఇవి తప్ప మీకు తెలిసి ఇంకోటి ఏం తెలిసే అవకాశం కూడా లేదు ఇక్కడ. మరి మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఇంకా దుర్మార్గం, మీరు దాదాపు 2,200 కోట్ల రూపాయలు వసతి దీవెనకి, జగనన్న వసతి దీవెనకి అంటే హాస్టల్ ఫీజులు కట్టాలి. తినే తిండికి కూడా మీరు డబ్బులు కట్టలే. దయాదాక్షిణ్యాల మీద ఉన్న బతకాలి విద్యార్థులు, లేకుంటే హాస్టల్ మానేయాలి, లేకపోతే అమ్మ నాన్న ఎక్కడైనా ఏదో విధంగా ఏదో రూపేనా డబ్బులు తెచ్చి కట్టాలి. అసలుకి నేను ఏమాత్రం బాధపడడం లేదు మీ గురించి మాట్లాడడానికి. యువర్ గవర్నమెంట్ ఈజ్ ఏ యాంటీ పూర్ గవర్నమెంట్, యాంటీ మిడిల్ క్లాస్ గవర్నమెంట్.
మీరు మాటి మాటికి చెప్పే ఒక కార్పొరేట్ సెక్టర్కి మీరు ప్రతినిధులు కాదు, ఈ రోజున వాళ్ళ తరఫున పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను బాధపడడం లేదు. ఎట్లా చదువుకుంటారు పిల్లగాళ్ళు? చెప్పుకుంటుంటారే చంద్రబాబు నాయుడు గారు, మీరు నేను ఐటీ నా వల్లనే. బాబు గారు, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని కులాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమాన ఉద్యోగాలు చేసుకుంటారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం, దాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్ప ఇంకోటి కాదన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం. మీకు ప్రజలు బాగుపడితే మీకు ఇష్టంలే, వాళ్ళు సొంత కాళ్ళపైన ఉంటే మీకు ఇష్టంలే, కేవలం మీరు మాత్రమే బాగుండాలి. బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, అన్ని కులాల్లో పేదలు చదువుకొని పైకి వెళ్తే మీకు ఇష్టంలే, కేవలం మీరు మాత్రమే బాగుండాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. మీరు ఈ రోజుకి మీరు మాతో పోటీ పడండి, జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు పాపం ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో మైకుల్లో మీటింగుల్లో మాట్లాడడం కాదు, 5 లక్షల మందితో యోగా ఇటువంటి మాటలు కాదు. రండి, సంక్షేమ రంగంలో మీరు అప్పులు పెట్టారు. మీకు అంక చెప్పిన బాబు గారు, 18,663 కోట్లు, 18,663 కోట్లు, 44 లక్షల రూపాయలు హైయర్ ఎడ్యుకేషన్లో, ఫ్రీ కంఫర్టబుల్ హైయర్ ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు కనీసం పిల్లగాళ్ళు తినడానికి అవసరమైన డబ్బుల్ని కూడా ఇవ్వడం లేదు. మీరు పేద మధ్యతరగతి పిల్లల్ని ఎవరి దయా దాక్షిణ్యానికో లేకపోతే ఆకలికి వదిలేస్తా ఉన్నారు. మీరు నేనేం ప్రైవేట్ కాలేజీల తరఫున వకాలత పుచ్చుకొని మాట్లాడడంలే. మీరు మాట్లాడినప్పుడు ఈ నెల బహుశా జూలై 10వ తారీఖున ఇస్తాం డబ్బులని చెప్పినట్లు గుర్తు. డబ్బులు ఇవ్వకుండా మీరు విద్యాశాఖ మంత్రి సింగపూర్ పోతా ఉన్నారు. సింగపూర్లో టెక్నో పార్కులు పోతారట, రోడ్ షోలకు పోతారట, అనేక మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతూనే ఉన్నారు కదా. అట్లా మాట్లాడి ఒక మంత్రి ఇప్పటికే ఈశ్వరన్ అనుకుంటా, ఈశ్వరన్ ఆయన ఆల్రెడీ సంథింగ్, ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ గుడ్, ఈజ్ ఇన్ ద జైల్.